ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదు. కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది చంద్రబాబు గారు. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ అండదండలు లేక ఎంతోమంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో హంద్రీవేన పనులు ప్రారంభించారన్నమాట ఆయన. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజాన్ని ఆసరా చేసుకొని బాగుపడిన వారు ఆలోచించుకోవాలి. ఇంకా ఎంతోమంది పేదరికంలో ఉన్నారు. పేదవాళ్ళను పైకి తీసుకొచ్చేందుకు తమ పరిధిలో చేయూత అయితే ఇవ్వాలి. కింద స్థాయిలో ఉన్న 20% మందికి అండగా నిలుద్దాం. సూచనలు సలహాలే కాదు, అవసరమైతే కాస్త డబ్బు కూడా ఖర్చు చేద్దాం. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు నేనైతే ఉంటా, మీతోనే ఉంటా. కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వారు ఎంతోమంది అయితే ఉన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చాం. పనుల కోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే మా లక్ష్యం అని చెప్పేసి ఈయన అయితే అన్నారన్నమాట. సో ఈయన ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఏపీలోని అంటే మనకి ఇటీవల తల్లి వందనం పథకం అయితే ఉంది కదా. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇవ్వడానికి కూడా ప్రధాన గల కారణం ఏంటంటే ఈ పథకం ద్వారా చదువు లేనివారు అంటూ ఎవరు ఉండకూడదని, ఈ పథకం కోసమైనా కూడా ఖచ్చితంగా చదువుకుంటారని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. సో ఈ విధంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి తొందరలోనే విడుదల చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో కూడా ఈ పథకం వచ్చిన తర్వాత ఇక చదువుకోవడం మానేరని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.